రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మోరోవర్ మనం కరెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు యూపీలో తీసుకుంటే ఈ కుల మత వాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. బికాజ్ ఆఫ్ దట్ కన్వర్ యాత్ర లేదా కావిడి యాత్ర అంటారు కదా. సో దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో అది వివాదాస్పదమైంది, మీకు తెలిసే ఉంటుంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు దీంట్లో మనం మతవాదం కులవాదం తీయాల్సిన అవసరం ఉందా? అండ్ ప్రభుత్వం అది తీసుకొచ్చిన సర్క్యులర్ని మనం అంగీకరించవచ్చా? శివ గారు, నేను వాస్తవానికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టం ఉందండి. ఆ చట్టానికి లోబడే దుకాణాలు పెట్టాలి, ఆ చట్టానికి లోబడే తోపుడు బళ్ళ దగ్గర నుంచి కిరాణా షాపుల దాకా అన్ని పెట్టాలి. ఆ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము కంపెనీ పేరు, కంపెనీ యొక్క లేదా సంస్థ యొక్క అక్కడ ఉన్నటువంటి అమ్మకందారు యొక్క పేరుని బయట పెట్టడం అనేది కన్జ్యూమర్ యొక్క హక్కులను పరిరక్షించడంలోని మొట్టమొదటి. వాస్తవానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను పోలీస్ తోటి నేను కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి వెళ్తాను. నాతోటి మాట్లాడుతున్న పోలీస్ ఎవరో నాకు తెలియాలి. వాడి పేరు రమేష్ రావు అని రాసి ఉంటుంది. ఆ రమేష్ రావు ఎవరన్నా తెలియాలి, వాడి 2 స్టార్స్ 3 స్టార్సా, వాడు ఏం ఆఫీసర్ ఏంటన్నది నాకు తెలియాలి. సో దట్ వాడు నాతో దుర్వ్యవహారం చేసినా, నన్ను లంచం అడిగినా, ఫలానా రమేష్ రావు నన్ను డబ్బులు కంప్లైంట్ చేయడానికి వాడి పేరు కావాలి. మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చూపించమంటాడు. వాడి ఛాతీ మీద వాడి నేమ్ ప్లేట్ లేకుంటే మీరు వాడికి టికెట్ చూపించరు. వాడు ఎవరు? కాబట్టి కన్జ్యూమర్ యొక్క హక్కుల యొక్క మొదటి మెట్టు ఏంటంటే, మీకు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవడం అనేది మీ ప్రాథమిక హక్కు అండి. ఒక కస్టమర్ గా, ఒక కన్జ్యూమర్ గా, ఒక వినియోగదారుడుగా నేను ఒక షాపుకి వెళ్ళినప్పుడు నాకు ఆ షాప్ వాడు, నేను ఒక షాప్ లో ఒక ఎయిర్ కండిషనర్ కొన్నప్పుడు వాడు ఇది క్రోమా అనేటటువంటి షాప్ అని చెప్పి, ఇది మల్కాజ్గిరిలో ఉన్నటువంటి బ్రాంచ్ అని చెప్పి వాడు ఇచ్చి, వాడు దాని మీద స్టాంప్ వేసిన తర్వాత దాని నంబర్లన్నీ రాసిన తర్వాత ఆ లోకల్ ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో ఆ షాప్ యొక్క యజమాని వాడి సంతకంతో సహా స్టాంప్ వేసి మనకి ఇస్తాడు. ఇట్ ఈస్ అ ప్రూఫ్. కాబట్టి కన్జ్యూమర్ యొక్క హక్కు ఏంటంటే, ఈ వస్తువు ఏమిటి, దాని నాణ్యత ఏమిటి, దాని బరువు ఎంత, అందులో వాడు ఏ ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్తున్నాడో అవి వాస్తవంగా ఉన్నాయా, ఏ క్వాలిటీ అని చెప్తున్నాడో ఆ క్వాలిటీ ఉందా, నాకు అమ్ముతున్న వ్యక్తి ఎవడు, ఇది తెలుసుకునే హక్కు మన అందరికీ ఉందండి. మన కన్జ్యూమర్స్ అందరికీ ఉంది, ప్రతి కన్జ్యూమర్కి ఉంది. కాబట్టి కన్జ్యూమర్స్ అందరి హక్కులలో భాగం ఏంటంటే, అమ్మేవాడెవరో తెలుసుకోవడం నా హక్కు. బట్ ఇక్కడ ఏమైందంటే, నేను చెప్తున్నాను. కావడి యాత్రకి సంబంధించినంత వరకు, కావడి యాత్ర విషయంలో ఎందుకు ఈ రకంగా అందరూ తమ పేర్లని చెప్పాలి అని అడుగుతున్నారు. దుకాణదారుల్లో సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడు నా నేమ్ ప్లేట్ పెట్టడం అంటే నాకు అభ్యంతరం అనలేదు, ఒక జైనుడు అనలేదు, ఒక బౌద్ధుడు అనలేదు, ఒక సిక్కు అనలేదు, ఒక హిందూ అనలేదు. కేవలం ఒక ముస్లింలకి మాత్రమే అభ్యంతరం ఎందుకు ఉందండి? కావడి యాత్రలో ఏమన్నారంటే, కావడి యాత్ర అంటే కావళ్లలో నడుచుకుంటూ వెళ్తారు, హరిద్వార్లో గంగ నీరు తీసుకుంటారు, తమ ఊరికి వచ్చి తమ ఊర్లో ఉన్నటువంటి శివుడికి ఆ జలంతో అభిషేకం చేస్తారు. ఈ 22 జూలై నుంచి మొదలుపెట్టి, అంటే మీకు ఆగస్టు 2 దాకా ఈ కావడి యాత్ర మీకు బీహార్ నుంచి మొదలుపెట్టి ఉత్తరాఖండ్ దాకా జరుగుతుంది. చాలా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈవెన్ జమ్మూ ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ వస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ప్రతి సంవత్సరము 2.5 నుంచి 3 కోట్ల మంది ప్రజలు ఈ కావడి యాత్ర చేస్తారు. సో ఈ కావడి యాత్ర చేసేది వీళ్ళు ఒక దీక్షలో భాగంగా చేస్తారు. మనం అందరం అయ్యప్ప దీక్ష తీసుకుంటాం. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు మీకు ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. శివగారు మీరు ఏం చేస్తారు, కుదిరితే మీరు వండుకుంటారు, లేకపోతే
ఇక్కడ అయ్యప్పలకు టిఫిన్ అమ్మబడును అని రాసి ఉన్నటువంటి దుకాణానికి మీరు వెళ్తారా? హక్కు మీకుంది. అవును. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను కాబట్టి 3.5 కోన్కిస్కా ఎవడో దుకాణం పెట్టుకుంటే నేను వెళ్ళను, వీడు అయ్యప్ప కోసమే నేను నిష్ఠగా వండాము అని బోర్డు పెట్టిన వాడిని నమ్మి మీరు వెళ్తారు. ఎందుకంటే మీ అన్ని చోట్ల మీకు వండుకోవడం కుదరదు కాబట్టి. ఈ కావడి యాత్రికులు కూడాను శివ పూజలో వెళుతున్నప్పుడు కొందరు పళ్ళు మాత్రమే తింటారు, కొందరు ఒక పూట మాత్రమే తింటారు. ఇదన్నీ నిష్ఠలతో ఈ దీక్షను చేస్తున్నటువంటి వ్యక్తికి తనకు నచ్చిన విధానంగా తినేటటువంటి హక్కు ఉంటుంది. అదొక మతం. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏదైతే మనకు మత స్వేచ్ఛని 14 and 15 ఇచ్చినాయో దానిలో భాగంగా నేను నా మతం ప్రకారం ఉపవాసం చేసి శాకాహారం తిని ఫలానా వాడి చేతుల్లో తినే హక్కు నాకు రాజ్యాంగం కల్పిస్తుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా నేను హిందువుని హిందువు చేతిలో తినాలని కోరుకుంటాను. కాబట్టి కావడి యాత్ర వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా సందర్భాలు ఏమవుతుందంటే దుకాణం వాడు ఏ సమోసాలో బీఫ్ పీసెస్ పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టో ఈ రకమైనవి అమ్ముతాడు. వీడు తిన్న తర్వాత వీడు తెలుస్తుంది, తెలిసేటప్పటికి గొడవలు అవుతాయి. అనేక ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో గత అనేక సంవత్సరాలుగా కావడి యాత్ర సమయంలో యాత్రికులను అవమానపరచడము, వాళ్ళ చేత బలవంతంగా మాంసం తినిపించే ప్రయత్నం చేయడం, మోసపూరితంగా మాంసం తినిపించే ప్రయత్నం చేయడం, ఇవి రైట్స్ కి దారి తీయటము, ఈ గొడవలు చివరికి మత కల్లోలాలకు దారి తీయడం జరుగుతుంది. సో వాటిని ఆపాలంటే మంచి ఇలా సర్క్యులర్ అనుకోవచ్చు అయితే. కాబట్టి ఇది కొనే వ్యక్తికి నేను ఎవరి దగ్గర కొంటున్నాను అన్నది తెలిసి, ఇప్పుడు నాకు తెలిసి నేను అబ్దుల్లా దగ్గర కొన్నాను అనుకోండి, తప్పు లేదు. అబ్దుల్లా దగ్గర కొనొద్దు అని చట్టం చెప్పడం. నువ్వు కొంటున్నది అహ్మదా, అబ్దుల్లాయా లేకపోతే ఆత్మారామా అన్నది నీకు తెలుసుకునే హక్కు ఉంటుంది. నా ఇష్టము ఆ రకంగా ఏ షాప్కి వెళ్ళాలో, హోటల్లో ఏ హోటల్కి వెళ్ళాలి మీ ఇష్టం. నేను ఆనంద భవన్కి వెళ్తానా, మినర్బాకి వెళ్తానా, లేకపోతే కామత్కి వెళ్తానా, ఇది మై చాయిస్. అది ఇష్టమున్నా లేకున్నా నువ్వు నా పక్కన ఉన్నటువంటి కెఫే బస్రాకు వచ్చి ఇక్కడ మాత్రమే టీ తాగాలి, లేకపోతే తవక్కల్ హోటల్లోనే టీ తాగాలని చెప్పి ఎవడన్నా అడుగుతాడా? కావడి యాత్రలో కూడాను యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ధార్మిక నిష్ఠలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని నియమ నిబంధనలకు లోబడి వాళ్ళకు భోజనం చేయాలని కానీ, లేకపోతే అల్పాహారం తీసుకోవాలని కానీ, ఏదైనా తాగాలని కానీ అనిపిస్తే తమకు నచ్చిన షాపుకి వెళ్లే హక్కు వాళ్ళకు ఉండాలి. ఏ రకంగానైతే అయ్యప్పలకి హక్కు ఉంటుందో అదే రకంగా కావడి యాత్రికులకు ఉండాలి. అయ్యప్పల హక్కు విషయంలో దక్షిణాదిలో ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే మనందరం అయ్యప్ప దీక్షలకు వెళ్ళిన వాళ్ళం. శివగారు మీరు వెళ్ళారు, నేను ఎప్పటికీ వెళ్ళలేదు ఒక్కసారి కూడా, మీరు చాలా సార్లు వెళ్ళారు. కాబట్టి అయ్యప్ప తన దీక్షను పాటించేందుకు ఏమేమి కావాలో అవన్నీ భక్తుడు చేయడానికి ఎట్టయితే ఉంటుందో కావడ దీక్షలో కూడాను నాకు ఫలానా ఈ షాపు నుంచి కొనుక్కోవాలని ఉంది, ఈ షాపు ఓనర్ ఎవరు, వీడు నాకు హలాల్ వస్తువు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఒక ముస్లిము హలాల్ తినాలా హరాం తినాలా అన్నప్పుడు వాడికి హలాల్ తినాలని ఉన్నట్టయితే హలాల్ తినే హక్కు ఉంటుంది వాడికి. నాకు హలాల్ చేసిన మాంసం పెడితేనే నేను తింటాను అంటే, హలాల్ చేసిన మాంసం మా దగ్గర లేదండి, మీరు వేరే షాప్కి వెళ్ళండి అని చెప్పొచ్చును. లేదా ఫలానా షాప్లో హలాల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ తినండి అని చెప్పు. హలాల్ అడిగేటటువంటి హక్కు ముస్లింకు ఉన్నప్పుడు నాకు ఫలానా రకమైన ఫుడ్ కావాలనే హక్కు హిందువుకి ఎందుకు ఉండదు? కరెక్ట్. ఒకటవ ప్రశ్న. రెండవది, ఒక చోట మటన్ అమ్మే షాప్ లో పోర్కు అమ్ముతున్నాడు, అదే విధంగా మటన్ అమ్ముతున్నాడు. రెండు మిక్సే. పోర్క్ ముస్లింలకి ఆమోదయోగ్యం కాదు. ఎక్కడైతే పోర్క్ వండుతున్నారో అక్కడ వాడు కొనకుండా ఉండే హక్కు ముస్లింకు ఉంది. లేదు నేను పోర్క్ తయారు చేస్తాను, అయినా కూడా నువ్వు మటన్ నువ్వు తినాల్సిందే నా షాప్ లోంచి అని చెప్పి హిందువు కానీ దుకాణదారు కానీ అతన్ని దబాయించరు. కాబట్టి ఫుడ్ చాయిసెస్ విషయంలో హిందువుకి కూడా తనకు నచ్చిన రీతిలో అన్నము తినేటటువంటి, కొనుక్కుని తినేటటువంటి లేదా ఇది చేసేటటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము దుకాణదారు పేరు రాయింది. అంటే ఇంతకాలము వీళ్ళు పేరు ఎందుకు రాయడం లేదు?
ఎందుకు అసలు దురుద్దేశం వ్యాపారాలు కూడా ఎందుకు పేర్లు వార్షికులు చెప్పుకోకుండా తమ వ్యాపారాలు పేరు చేసి చెప్పుకోవాలంటే ఇంత భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు, లేకపోతే ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? ఉమ్, కాబట్టి మనము వాస్తవానికి కావడి యాత్రలో వివాదం లేదు, కావడి యాత్రలో ఏదో మతపరమైనటువంటి అత్యాచారం లేదు. కావడి యాత్రలో కావడి యాత్రికుడు ఎవడైతే ఉన్నాడో అతని యొక్క ధార్మిక విశ్వాసాల మేరకు అతనికి నచ్చిన ఫుడ్ తినేటటువంటి, కొనుక్కునేటటువంటి, ఏ దుకాణం కావాలో ఎంచుకునేటటువంటి హక్కు ఒక కస్టమర్గా, ఒక భక్తుడిగా, ఒక తీర్థయాత్రికుడిగా ఉంది. ఎస్ సార్. అండ్ ఈ విషయం మీద మిత్రపక్షాలు కూడా ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇలాంటి వారు కూడా విభేదించారు. అంటే మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చూసారో మీరంతా ముఖ్తార్ చెప్పి అబ్బాస్ నఖ్వీకి ప్రస్తుతం పదవి లేదు కదండి, మంత్రి పదవి లేదు కదా. కావడి యాత్రికులకు సంబంధించినటువంటి గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్టాండ్ ఏంటి? ఈ సంవత్సరం మాత్రమే స్టాండ్ ఎందుకు మారి? ఆయన కూడా చెప్పాడు. నేను కూడా ఈ కావడి యాత్రలో పాల్గొన్నానని చెప్పిండు ఆయన. కావడి యాత్రలో ఆయన స్వయంగా పాల్గొన్నటువంటి వ్యక్తి అయినట్లయితే ఉమ్, యాత్రికుడికి తనకు నచ్చిన దుకాణంలో కొనుక్కునేటటువంటి, నేను కొనుక్కుంటున్నటువంటి ఈ వస్తువు, లేకపోతే నేను దేవుడికి చేస్తున్నటువంటి పూజ కోసం ఎంచుకుంటున్నటువంటి పూల మీద ఎవడో ఉమ్మేసేసాడని నాకు అనిపించింది అనుకోండి, కొనుక్కోకుండా వేరే చోట కొనుక్కునే హక్కు నాకు ఉంది. అంతే కదా. అది మీ ఆర్టికల్ 14 అనేది కేవలం హిందూయేతర కేవలం ఆర్టికల్ 14-15 కాదు కదండి, కదా. హిందువులకు కూడా ఆర్టికల్ 14-15 ఉంటుంది కదా. దౌర్భాగ్యం అదే. దౌర్భాగ్యం అదే. కోర్టు అమ్మే చోట చాలా పరిశుద్ధంగా మటన్ వండినా కూడా తినకుండా ఉండి ఆ దుకాణాన్ని రిజెక్ట్ చేసే హక్కు ముస్లింకు ఉన్నాం. ఉమ్, బీఫ్ తినేటటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి దానిని ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఇష్టము, ఎందుకంటే వాడు తినేటువంటి, కావడి యాత్రికుడు తినేది ప్రసాదంగా భావిస్తాడు. అయ్యప్ప భక్తులు ఎవరైతే దీక్ష తీసుకుని వెళ్తున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నది ప్రసాదంగా భావించి తింటారు. అవును. సో ప్రసాదంగా భావించి తినేటటువంటి దానిలో తాను కొన్ని ఒక లెవెల్ ఆఫ్ పవిత్రతను కోరుకుంటాడు. కోరుకునే హక్కు వాడికి ఉంది, రాజ్యాంగం ఇస్తున్నది. సో దీని విషయంలో చేస్తారు. అవసరం ఏమిటి? అదే దీన్ని ప్రతి దాంట్లో కూడా రాద్ధాంతం చేసి ఏదో చేద్దామని దీంట్లో ఈ ట్రాప్ లో ఈ ఈ ప్రో థింకర్స్ కూడా పడటం అనేది కొంచెం శోచనీయమని చెప్పి. ఇప్పుడు మీరు మక్కాకి వెళ్ళాలనుకుంటే మక్కా సిటీలో నాన్ ముస్లిమ్స్ కి ఆ కాబా చుట్టూ తిరగడం ఏదైతే ఉందో, మౌంట్ అరాఫత్ మీద రాళ్లు విసిరేటటువంటి పని ఏదైతే ఉందో, ఈ పని చేసే హక్కు నాన్ ముస్లిం కి లేదు. నాన్ ముస్లిం కెనాట్ ఎంటర్ ఇంటూ మక్కా. ఇది రూల్ అండి. నాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ప్రకారం సర్వమానవ సౌభ్రాతృత్వంలో భాగంగా నేను ఒక హిందువుని అయినప్పటికీ కూడాను నేను తెల్ల చొక్కా వేసుకుని కాబాకు వెళ్తాను అంటే అలౌ చేస్తాను. కోసుకారం పెడతారు. కాబట్టి అదే విధంగా కొన్ని రకాల హక్కులు హిందువులకి కూడా ఉంటాయి. తనకు నచ్చిన రీతిలో తినడము, తనకు నచ్చిన రీతిలో వండుకోవడము, తనకు నచ్చినటువంటి వాడి దగ్గర కొనుక్కునే హక్కు హిందువుకి లేదు. నువ్వు నచ్చినట్టు ఇక్కడే కొనుక్కుని తీరాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పటం లేదు. దుకాణదారు తన పేరుని చెప్పుకోవడం అనేది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పాలి సార్. అవును సార్, అవును, కరెక్ట్. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఫస్ట్ థింగ్ వాడు తన దుకాణంలో తనకి మున్సిపాలిటీ ఇచ్చినటువంటి దుకాణం పెట్టుకునే లైసెన్స్ ని వాడు పెట్టాలి. అక్కడ దుకాణదారుడి పేరు వాడు చూపించేలాగా పెట్టాలి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇందులో హిందువులకి వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ముస్లింలకు వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లేదు కదా. మీరు గోవాకి వెళ్తారు, గోవాలోని ఫిష్ కర్రీ తినాలని వెళ్తారు. ఆ ఫిష్ కర్రీ క్రిస్టియన్ చేస్తాడు. యు నో ప్రెటీ వెల్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ కుక్డ్ బై ఎ క్రిస్టియన్. యూ హ్యావ్ నో అబ్జెక్షన్, మీరు తినొస్తున్నారు. మీకు అభ్యంతరం లేదు. చేసేవాడు కూడా తన పేరు రాసుకున్న ఆల్బర్ట్ డిమెల్లో పెద్దగా బోర్డు పెట్టుకుంటాడు. మీరు తింటున్నారు, మీ ఇష్టం. మీకు ముస్లిం దగ్గర తినాలని, లేకపోతే హలీం ఈ రోజు మనం అందరము వెళ్ళి కొనుక్కుంటున్నది హలీము తినేటటువంటి హిందువులందరూ తింటున్నారు. ఎవరన్నా హలీం అంతే కదా. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కి అసలు బేసిసే లేదు. దీనిలో సెక్యులరు ఫలానా ఏదో ముస్లింల పట్ల వివక్ష అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాస్తవంగా
వాళ్ళు హిందువుల హక్కులను కాలరాచే ప్రయత్నం చేస్తారు. ఒక ఎస్ హిందువుగా, శ్రద్ధాళువుగా, నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఏ దుకాణం నుంచి కొనుక్కోవాలి, నేను పువ్వులు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి నా ఇష్టం. అంతే. నేను ఏ షాప్ నుంచి టిఫిన్ కొనుక్కోవాలి నా ఇష్టం. ఆ షాపు యజమాని ఎవరో తెలుసుకునేటటువంటి హక్కు నాకుంది. షాప్ వాడు కూడా రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని రాస్తాడండి. మీరు హోటల్లోకి వెళ్తే హోటళ్ల ముందు ఒక బోర్డు ఉంటుంది. ఈ హోటల్లో ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వద్దు అన్నది హోటల్ యాజమాన్యానికి డిసైడ్ చేసే హక్కు ఉంటుంది. నేను బాగా మురికిగా ఉంటాను, నేను హోటల్లో నేను డబ్బులు ఇస్తాను అని అన్నారు కుష్టి వ్యాధిగ్రస్తుని, నేను వస్తాను, నాకు కూడా కుర్చీ ఇవ్వండి అంటే హోటల్ వాడు అంటాడు మా హోటల్లో ఎవరు ప్రవేశించాలో డిసైడ్ చేసే హక్కు నాకు ఉంది అంటాడు. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని రాస్తాడు వాడు. నువ్వు బయట కూర్చో, నీకు నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వాడు ఇస్తాడు. అది రైటా రాంగా ఇదంతా పక్కన పెడితే ఇది చేసే హక్కు దుకాణదారుకు ఉన్నప్పుడు దుకాణాన్ని ఎంచుకునే హక్కు కొనుగోలుదారుడికి ఇప్పుడు ఉంది. కొనుగోలుదారుడికి ఎక్కువ హక్కులు ఉంటాయి, ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి. డబ్బులు ఇస్తాడు కాబట్టి కొనుక్కునేవాడికి ఎక్కువ. కాబట్టి కొనుగోలుదారుడు నేను పూజ చేయడానికి వాడుతున్నటువంటి ఈ వస్తువు గోహత్య చేసేవాడు ముట్టుకోకూడదు అని నా నమ్మకం అండి, నా విశ్వాసం. అది రాకా సుధాకర్ రావు ఈరోజు గంగమ్మ తల్లికి పూలమాలను అర్పించడానికి వెళ్తున్నాడు. ఆ పూలమాలను గోహత్య చేసేవాడు అల్లిన పూలమాలను కొనకూడదు అన్నటువంటిది నా నమ్మకం, నా విశ్వాసం. కాబట్టి నేను గోహత్యను చేయనటువంటి వాడి దుకాణానికి వెళ్ళి కొనుక్కునే హక్కు నాకుంది. ఈ హక్కును కాదనేటటువంటిది దేశంలో ఏ చట్టానికి లేదు. కన్జ్యూమర్ ఇస్ ద గౌరవించాలి దాన్ని. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్. ఎస్. అండ్ ఇంకొకటి మీరు గమనించి ఉంటారు, స్విగ్గీ జొమాటోలో ఈ విషయం వచ్చింది. చాలా మంది అన్నారు లేదు మాకు ఈ హిందువు చేతి నుంచే మాకు ఫుడ్ రావాలి, మాకు లేకపోతే మేము కొనుగోలు చేయమన్నారు. మేము అలా ఇవ్వమన్నారు, మా దగ్గర ఇది లేదన్నారు. మేము తీసుకోమన్నారు. తీసుకోమన్నప్పుడు తీసుకోకండి. సో రిజెక్ట్ చేసే హక్కు నాకు. ఒక స్విగ్గీ కస్టమర్ గా నీ చేతుల్లో, నాకు ఈ వ్యక్తి చేతుల్లో నుంచి తీసుకోవడం ఇష్టం లేదు, నేను ఫుడ్ క్యాన్సిల్ చేస్తాను అంటారు. ఐ హ్యావ్ దట్ రైట్ అండి. యాజ్ ఎ కన్జ్యూమర్ గా నాకు ఉన్నటువంటి హక్కు. ఇందులో మతం లేదండి, నా యొక్క నమ్మకాలు ముఖ్యమైనవి. ఇది గమనించాలి. అలాగే ఒక హిందూ పేరు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ ఎవ్రీ రైట్ అండి. నాకు ఇది హలాల్ కానటువంటి ఫుడ్ మీరు ఇచ్చారు, ఐ రిజెక్ట్ ఇట్ అని ముస్లిం అన్నాడు అనుకోండి, మీట్ ఏదో అడిగాడు వాడు, చికెన్ మటన్ అడిగాడు, తీసుకొచ్చినప్పుడు ఇది హలాలా అన్నాడు. నో సార్ వి డోంట్ సర్వ్ హలాల్ మీట్, ఐ డోంట్ యాక్సెప్ట్ నాన్ హలాల్ మీట్ అని హక్కు ముస్లింకు ఉంది. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రిజెక్ట్. సేమ్ వే హిందూ హ్యాస్ ఎ రైట్ టు రిజెక్ట్, right to decide what he wants to buy, where he wants to buy, how he wants to. ఎస్పెషల్లీ పండగల లేదు. యాక్చువల్లీ పండగల టైంలోనైనా కొంచెం మాకు కొంత అనుకూల వాతావరణాన్ని ఉండేలా చూడండి అనుకోవడం కూడా అలాంటి భక్తుల యొక్క కోరికను మన్నించకపోవడం అనేది కష్టమే. అండ్ ఇది ములాయం సింగ్ గారు హయాంలో కూడా ఈ సర్క్యులర్ జారీ చేశారంట కదా సార్. ఇది కొత్తగా వచ్చిన సర్క్యులర్ ఏమీ కాదు, ములాయం సింగ్ హయాంలో కూడా ఉందంట అది. ఎందుకంటే చాలా సార్లు కావడి యాత్రికులు తిన్న తరువాత తమకు సర్వ్ చేసిన వ్యక్తి గోహత్య చేసి గోమాంసం తినేవాడని తెలిసిన తర్వాత కొట్లాటలై లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చినటువంటి సందర్భాలు యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ లో అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ గొడవలు జరగకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన.